దాదాపు 200 మంది మీద, రైల్వే పోలీసులు 200 మంది యువకుల మీద కేసులు పెట్టి 30-40 మంది జైల్లో ఉన్నారు. వారికి ఇంకా బెయిల్ కూడా రాలేదు. ఈ కారకులు ఎవరు? బీజేపీ ప్రభుత్వమే కదా, ప్రధానమంత్రి మోడీ గారే కదా. దీనికి సంజాయిషి తెలంగాణ యువకుల మీద పెట్టిన 200 కేసులు నేను బండి సంజయ్ గారిని, బీజేపీ అధ్యక్షుల్ని కిషన్ రెడ్డి గారిని, సెంట్రల్ మినిస్టర్ని నేను అడుగుతున్నా. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు ఈ బీజేపీ జాతీయ రాజకీయ కార్యవర్గ సమావేశాల్లో ఒక ప్రధానమంత్రి 3 రోజులు ఇక్కడ ఉంటున్నాడు. ఈ కార్యవర్గ సమావేశంలో ఆవేశంతో మీరు ఉద్యోగాలు ఇవ్వము అనే ఒక ఆవేశంలో మరి ఏ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే బోర్డు తగలబెట్టిన ఆ యువకుల మీద పెట్టిన 200 కేసులు, 200 మంది మీద 200 కేసులు ఉపసంహరించుకోవాలి. అందులో ఉన్న జైల్లో ఎవరైతే దాదాపు ఒక 30 మంది, 40 మంది, 50 మంది జైల్లో ఉన్నారు, వాళ్ళకు వెంటనే బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేయాలి. అందులో అన్ని కులాలు ఉన్నాయి. అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. మీరు ఇన్వాల్వ్మెంట్ చేసారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువకులు మరి ఒక బీసీ నాయకుడికి బీసీ పోస్ట్ ఇస్తే కాదు, ఒక ఎస్టీ పోస్టు ఒక రాష్ట్రపతికి ఇస్తే కాదు. ఎస్టీలకు ఉద్యోగాలు రాలేవు, ఎస్టీలకు ఉద్యోగాలు వస్తలేవు, ఆర్మీల బీసీలకు వస్తలేవు అని ఆవేదనతో కొంత ఆవేశంలో చేసిన సంఘటనకు మీరు జవాబుదారిగా బీజేపీ ప్రభుత్వం ఈ కార్యవర్గ సమావేశంలో బాధ్యత తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా గాంధీ భవన్ నుంచి అడుగుతున్నది. బీజేపీ బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. బేషరతుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జరిగిన సంఘటనలో ఏ 200 మంది మీద మీరు కేసు పెట్టిరో ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించాలి. కార్యవర్గ సమావేశంలో వాళ్ళకు వెంటనే బెయిల్ వచ్చే ఏర్పాటు చేయాలి అనేది ప్రధానంగా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ భవన్ ద్వారా ఈ బండి సంజయ్ గారి, కిషన్ రెడ్డి గారిని ఈ 3 రోజులలో ఈ నిర్ణయం కార్యవర్గ సమావేశంలో చర్చకు వచ్చి ఇది రావాలని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరడం జరుగుతున్నది. మరి ఈరోజు ఈ యొక్క అగ్నిపథం, అందుకే ఈ అగ్నిపథం ఏదైతే సంఘటన ఉందో ఈ అగ్నిపథం జీవ తెచ్చింది మీరే కాబట్టి ఈ సంఘటన కూడా బాధ్యులు మీరే, సంఘటన కూడా బాధ్యతలు మీరే, బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి ఆ రోజు ఈ సంఘటనకు అగ్నిపథ్కి మోడీ కారణమైతే, అగ్నిపథ్కి మోడీ ప్రధానమంత్రి కారణమైతే ఆ రోజు యువకులు, నిరుద్యోగ యువకులు జమదగ్నిగా మారినారు. యువకుల ఆ కోపంలో, ఆవేశంలో జమదగ్నిగా మారిన వాళ్ళు, ఆ నిరుద్యోగులు జమదగ్నిగా మారిన అంటే దానికి అగ్నిపథ్ జీవో ప్రధానమంత్రి మోడీ దానికి కారణం. కాబట్టి ఈరోజు మేము గాంధీ భవన్ ద్వారా ఈ ప్రెస్ అయితే రిలీజ్ చేస్తున్నామో ఈ ప్రెస్ ద్వారా మీకు కనువిప్పు కలగాలని, మీకు కనువిప్పు చేసుకోవాలని, పాపం ఆ జైల్లో ఇబ్బంది పడుతున్న యువకులకు బెయిల్ రావాలని, వాళ్ళు 200 మీద కేసులు ఉపసంహరించుకోవాలని, ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అగ్నిపథ్ జీవో రద్దు చేయాలంటారో ఆ అగ్నిపథ్ రద్దు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా గాంధీ భవన్ ద్వారా బీజేపీ నాయకత్వానికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
సంఘటన ఇప్పుడు ప్రభుత్వం ఎవరున్నది? బీజేపీ. వంట చేసినోడు బీజేపీ, వడ్డేసినోడు బీజేపీ. తప్పకుండా కార్యాచరణ రేపు ప్రకటిస్తున్నాం. అగ్నిపథకు సంబంధించిన కార్యాచరణ రేపు ప్రకటిస్తున్నాం. ఈరోజు ఎందుకంటే ఒక బాధ్యతాపరంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతాపరంగా గాంధీ భవన్ ద్వారా ఒక మెసేజ్ మేము మీడియా ద్వారా లేదా పోలీసు ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా ఇది ప్రధానమంత్రికి ఈ మెసేజ్ పోవాలని బండి సంజయ్ రోడ్ల పట్టి పాదయాత్ర చేస్తుడు కాదు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే కిషన్ రెడ్డి పోయో డాక్టర్ లక్ష్మణ్ పోయో ఇంకెవరు పోయి పరామర్శించుడు కాదు. ఈ డ్రామాలు బంద్ చేయండి, ఈ పాదయాత్ర డ్రామాలు బంద్ చేయండి. పిల్లలు చూడండి, ఉద్యోగాలు లేకపోతే అగాధ్యాలకు పాల్పడి జైళ్ళలో పడున్నారు. జైళ్ళలో ఉన్న ఎట్లా కాపాడాలనే ప్రయత్నం చేయను. నీకు దేవుళ్ళ మీద నువ్వు దేవుళ్ళ పేరు మీద బతుకుతున్నావు, బతుకు మేము వద్దంటలేము. కానీ ఆ దేవుళ్ళ కోసం ఆ దేవుళ్ళు కోరుకునే మంచితనం ఏదైతే కోరుకుంటారో అలాంటి పనిని మీరు చెయ్యాలి, మీరు చెయ్యండి. ఏ దేవుడైనా అందరూ బతుకుండ్రా అంటాడు, కానీ బీజేపీ ఒక్కరే బతుకుండ్రా అని చెప్పాడు. శ్రీరాముడైనా, విఘ్నేశ్వరుడైనా, దుర్గమ్మ తల్లి అయినా, ఎల్లమ్మ తల్లి అయినా, యేసు ప్రభు అయినా, అల్లా అయినా ఏం చెప్తారు? మీ ప్రభుత్వాల ద్వారా ప్రజలందరినీ బతికిండ్రా నాయన అని చెప్తారు దేవుళ్ళు. కానీ బీజేపీలే బతుకుండ్రా అని చెప్పారు వీళ్ళందరూ దేవుళ్ళు. కాబట్టి మానవత్వం లేని రాజకీయ పరిపాలన, రాజ పరిపాలన ఈ ప్రధానమంత్రి మోడీది, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఒక సికింద్రాబాద్తో పాటు, ఒక ఆంధ్రప్రదేశ్తో పాటు, ఒక ఉత్తరప్రదేశ్తో పాటు, ఒక మధ్యప్రదేశ్తో పాటు ఇక అన్ని రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఉద్యమం జరిగి రైల్వే స్టేషన్లో ముట్టడించారంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకు, ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత కోపం ఉంటుంది, ఎంత కడుపు నొప్పి ఉంటుంది. కాబట్టి అగ్నిపథకు సంబంధించిన ఈ రోజు ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ 3 రోజుల కార్యక్రమ సమావేశంలో దీని మీద కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక కొలిక్కి తీసుకొస్తారని ఆశిస్తున్నాం ఈ రోజు సాయంత్రం వరకు. ఎందుకంటే రేపటి నుంచి కార్యవర్గ సమావేశాలు ఈరోజు ఈరోజు 2వ తారీఖు, ఈరోజు 1వ తారీఖు, ఈరోజు దిగుతున్నారు. దిగిన తర్వాత కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, దయచేసి మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే, మీకు మనసు ఉంటే, తెలంగాణ ప్రజలు మంచి ఉండాలంటే, తెలంగాణ యువకులు మంచిగా బతకాలంటే మీరు లేని పరీక్షలో రేపు ఈరోజు రాత్రి వరకు, రేపు తెల్లారి వరకు రాకపోతే రేపు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతాం. వల్ల ప్రెస్ మీట్ పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అగ్నిపథ్ మీద వ్యతిరేకించమన్నారు. కాబట్టి ప్రధానమంత్రి ఎంటైర్ క్యాబినెట్, ఎంటైర్ పార్టీ అనేది ఉంటుంది. కాబట్టి రేపు దీని మీద కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత ఇప్పుడు రేపు చెప్తాం ఇదంతా. ఎందుకంటే ఇప్పుడు యోగి గారు భాగ్యలక్ష్మి దేవాలయం పోతాడంట, మరి ఆయన సంగతితో రేపు మాట్లాడతాము. ప్రధానమంత్రి గారు అగ్నిపథ విషయంలోనే మాట్లాడతాం, వేరే రాజకీయం ఏం లేదు. ఆ 200 మంది యువకుల మీద కేసులు ఎత్తేయాలి, ఆ జైలు ఉన్నలకు పేరు రావాలి, అగ్నిపథులు రద్దు చేయాలి. ఈ 3 మీదనే మళ్ళీ పెట్టి వీళ్ళకు స్పందన రాకపోతే మీడియా ద్వారా మేము తప్పకుండా రేపు కార్యక్రమం ఏదో ఒకటి ప్రకటించి ఎట్లా నిరసన తెలపాలి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎట్లా చెప్పాలనేది రేపు తెలియజేయడం జరుగుతుంది. రేపు చెప్తామంతా. మీరేమడుగుతున్నారంటే యువకుల తల్లిదండ్రులను పెరల్ గ్రౌండ్కో, భాగ్యలక్ష్మి దేవాలయంకో, లేకపోతే నోవాటి హోటల్కో తీసుకుపోయే ప్రయత్నం ఏమైనా చేస్తారా అని మీరు అడుగుతున్నారు.
టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.